ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొమ్మూరు జడ్పీ హై స్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ పారిశుద్ధ్య కార్మికులు సన్మానం కలెక్టర్ పి ప్రశాంతి. రానున్నది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ప్రభుత్వం. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్. ప్రభుత్వ పాఠశాలల్లో అందజేసే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం, నిర్వహణలో శుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం స్థానిక బొమ్మూరు జడ్పీ హై స్కూల్ను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందజేస్తున్న వాటి వివరాలను తెలుసుకున్నారు. ఆరు బయట విద్యార్థులు భోజనాన్ని తీసుకోవడంపై వివరాలు తెలుసుకుని పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు భోజనాన్ని అందజేయాలన్నారు. కూర్చుని ఆహారం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు అందజేసే బోధన సంబంధ అంశాలను ప్రస్తావించడం జరిగింది. వంటశాల, పిల్లల ఆహారం తీసుకునే ప్రాంతాల్లో శానిటేషన్ నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. వేడివాడిగా ఆహార పదార్థాలను పిల్లలకి వడ్డించాలని తెలియజేశారు. కలెక్టర్ వెంట జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు ఉన్నారు. అంటే ఉన్నాయి వాళ్ళు తెచ్చుకోరండి మేడం. కలెక్టర్ పి ప్రశాంతి శాంతి కోసం ఒక ప్రదేశం అనే సందేశాత్మక నినాదంతో 2024 మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలతో వెళ్లడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ చైర్పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బివి గిరి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీఎన్వివి ఎస్ మూర్తి, ఇన్ఛార్జ్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎం నాగలత, జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి వై శ్రీనివాస్, ఐసిడిఎస్ పీడీ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆర్డబ్ల్యూఎస్డిఈ ఇతర అధికారులు సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళకి అవగాహన రాలేదు. సో టాయిలెట్ ఎలా మెయింటైన్ చేయాలి, టాయిలెట్ క్లీనింగ్, టాయిలెట్ యూజేజ్ అండ్ హ్యాండ్ వాష్ దాని మీద పెడతారు. సో టాయిలెట్ నీట్గా ఉంచుకోవడం స్టార్ట్ చేస్తే దాని వాళ్ళకి దాన్ని ఏవైతే సిఎస్సీస్ ఉన్నాయో వీలైనంత వరకు ఏజెన్సీకి టైప్ అర్బన్ అండ్ రూరల్లో. తర్వాత మనకి స్కూల్ టాయిలెట్స్ అండ్ హాస్పిటల్ టాయిలెట్స్. హాస్పిటల్ టాయిలెట్స్ మీద కాంపిటీషన్స్.
ఉంటే మీకు చూద్దాం. రాజమహేంద్రవరం వై జంక్షన్ దగ్గర గల ఇందిరాగాంధీ తపోవనం దగ్గర గల భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పరిపాలించారని, పేదరిక నిర్మూలనకి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బ్యాంకుల జాతీయకరణం, 20 సూత్రాల అమలు, హరిత విప్లవం ద్వారా ఆహార నిల్వలు పెంచారని, ఇందిరాగాంధీ యొక్క స్ఫూర్తిని మనందరం తీసుకుని మనందరం ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారద, పిసిసి కార్యదర్శులు అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగా కిషోర్, కుమార్ జైన్, పట్నాల శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ, బత్తిని చంద్రారావు, ఎస్ సువర్ణ, సూర్య నాగేశ్వరరావు, జాల నటరాజ్, దయ్యాల రాజు, దెయ్యాల కృష్ణ, దెయ్యాల అబ్బులు, పి రాంబాబు, మేడిది శ్రీని పాల్గొన్నారు. అది जोहार श्रीमती इंदिरा गांधी, जोहार श्रीमती इंदिरा गांधी, जोहार श्रीमती इंदिरा गांधी, जोहार श्रीमती इंदिरा गांधी, इंदिरा गांधी के जोहार, इंदिरा गांधी के जोहार, जोहार इंदिरा गांधी, जोहार, जोहार इंदिरा गांधी, जोहार, जोहार जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, कांग्रेस पार्टी की। ఈరోజు ఈ కార్యక్రమం మన సీనియర్ నాయకులు అబ్దుల్ కరీం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ముందుగా ఆయన ప్రత్యేకించవలసింది. వాళ్ళందరికీ నేను ఇందిరాగాంధీ జోహార్, 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 ఇందిరాగాంధీ జోహార్, జోహార్, జోహార్. మీటింగ్ है फोन साइलेंट పెట్టేసి సైలెంట్ వాడు ఒకసారి ఫ్యాన్ లైన్ అయిపోయింది. మీడియా సోదరులందరికీ హృదయపూర్వక స్వాగతాలు తెలియజేస్తూ, ఈరోజు మరి ఉక్కు మనిషి అని పేరుగాంచినటువంటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం. మరి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఆనవ రోటరీ హాల్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా తపోవనంలో ఈవేళ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి రాజమండ్రి నగర కాంగ్రెస్ సంబంధించిన వారు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వారు, అలాగే మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు శారద గారు, మళ్ళీ అబ్దుల్ షరీఫ్ భాయ్. ఈవేళ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇందిరాగాంధీ గారి జయంతి ఇక్కడ చేయడానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉందండి. ఎందుకంటే మనం గతంలోకి వెళ్ళినట్లయితే ఈ విగ్రహాన్ని రామలింగ సిద్ధాంతి గారు అని ఆయన ఇక్కడ పెట్టాడు. కాంస్య విగ్రహం ఇది. రాజీవ్ గాంధీ గారు 1991లో వైజాగ్లో మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి రాజమండ్రి మీటింగ్ అయ్యి అక్కడి నుంచి పెరంబూరు మీటింగ్ వెళ్ళటం జరిగింది. పెరంబూరు మీటింగ్లో ఆయన్ని మరి కొంతమంది ఆ రకంగా హత్య చేయడం కూడా జరిగింది. అసలు ఈ విగ్రహం ఇక్కడ ఓపెన్ అవడానికి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఓపెన్ చేశారు. ఈ విగ్రహం ఓపెన్ అవడానికి కారణం ఏంటంటే రామలింగ సిద్ధాంతి గారు ఈ విగ్రహాన్ని రాజీవ్ గాంధీ చేత ఓపెన్ చేస్తే లేకపోతే ఓపెన్ చేయరని చెప్పి చాలా కాలం 3-4 ఏళ్ళు ముసుకేసి ఉంచారు ఆయన. అలా దాన్ని అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండగా సెంట్రల్ జైలు ప్లేస్ లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఆయన మీటింగు 10:10 అనౌన్స్ చేసాం. రాత్రి 2:30 అయింది. అప్పటిదాకా ఆయన రాలేదు. ఆ వైజాగ్ నుంచి ఆయన అప్పటికి ఇలా హెలికాప్టర్లో వెళ్ళారు. వైజాగ్ లో కారులో బయలుదేరి కారులో ఆయన బై రోడ్డు మరి రాజమండ్రి వచ్చి 2:30కి రాజమండ్రి ఇక్కడ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా ఉన్నటువంటి సెంట్రల్ జైలు సైట్ లో 3,50,000 మంది వచ్చారు ఆ రోజు మీటింగ్. అంటే ఎప్పటిలాగా నాకేంటి అని ఆలోచన అప్పుడు లేదు. ఇందిరాగాంధీ వస్తుందంటే పొలవమంటే వచ్చారు, అలాగే రాజీవ్ గాంధీ వస్తున్నారంటే పొలవమంటే వచ్చారు. లక్షల్లో వచ్చేవారు జనం. ఆ రకంగా జనం వచ్చారు. మీటింగ్ అయ్యేసరికి 3 గంటలు అయింది. మీటింగ్ అయిపోయిన వెంటనే ఆయన R&B గెస్ట్ హౌస్ లోకి వెళ్ళారు.
R&B గెస్ట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నేను మొత్తం మీటింగ్ అంతా కూడా నేనే ఆర్గనైజ్ చేసినప్పుడు టౌన్ జనరల్ సెక్రటరీగా ఉండి మీటింగ్ అంతా నేనే ఆర్గనైజ్ చేశాను. ఆ మీటింగ్ నాకు ఐజీ గాంధీ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 3-4 సంవత్సరాల నుంచి దీన్ని ఎవరో క్లీన్ చేయట్లేదు, దండలు వేయట్లేదని మొన్న ఫంక్షన్లో 2-3 కనపడి నాకు చెప్పారు, ఏంటంటే ఇందిరాగాంధీని అలా వదిలేరు తపోవనంలో అని చెప్పి. అది కూడా చూసాం, దాని అంతా ఇప్పుడు క్లీన్ చేయించి దండలు వేయడం జరిగింది. భారత ప్రధాని భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతిని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా మరి ఎవరు చేయని విధంగా భారతదేశాన్ని పరిపాలించారు. వారి యొక్క నేతృత్వంలో 1964 సంవత్సరంలో మరి ఆవిడ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి బ్యాంకుల జాతీయకరణ 1969లో, మరి 1971లో రాజభరణాల రద్దు, అదేవిధంగా హరిత విప్లవం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడానికి మరి గరీబీ హఠావో, పేదరిక నిర్మూలన అని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు తీసుకుని రావడమే కాకుండా మరి 20 సూత్రాల అమలు కార్యక్రమాన్ని పెట్టి మరి భారతదేశం ఎంతో ముందుకు సాగడానికి కృషి చేసిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా హరిత విప్లవం ద్వారా మన యొక్క ఆహార ధాన్యాలని మరింత నిలవ ఉండే విధంగా ఆవిడ ఎంతగానో కృషి చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. వారి యొక్క స్ఫూర్తిని ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకుని భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం గౌతమి జీవ కారుణ్య సంఘ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశ అభివృద్ధికి కృషి చేశారన్నారు. గరీబీ హఠావో, పంచశీల సూత్రాలు అమలు చేశారని, దేశంలో ఆహార కొరత లేకుండా హరిత విప్లవం తీసుకొచ్చారని వివరించారు. బ్యాంకులను జాతీయం చేసి పేదవాళ్ల సైతం బ్యాంకులలో లోన్లు తీసుకునే సౌకర్యం కల్పించారన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈరోజు ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఇక్కడ రాజమండ్రిలో గౌతమి జీవ వృద్ధాశ్రమంలో మేము ఈ పళ్ళు, స్వీట్లు ఇవన్నీ పంచిపెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు రకరకాలుగాను. అయినా సరే మేము చూసి చలించుతున్నాం. కాబట్టి మనకి చేయూతనివ్వాలని కూడా ఇక్కడికి వచ్చి మేము ఏదో చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి గరీబీ హఠావో అంటే పేదలకి 300 గజాలు స్థలాలని ప్రకటించింది. అలాగే 5 ఎకరాలు కూడా ఇచ్చింది. ఆవిడ హయాంలో 56 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంతో ఉన్నతంగా ఉన్న అభివృద్ధి ఇవాళ ఈ మోడీ నేతృత్వంలో చాలా బాధపడుతున్నారు. ప్రజలంతా కూడా నిత్యావసర సరుకులు కానీ మామూలుగా బతకడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళు ఎంతో మేము గొప్పగా దేశాన్ని బాగు చేసామన్నారు. ఓకే, బాగు చేశారు, కాదని అంటలేదు. కానీ ప్రజల యొక్క బాధల్ని, ప్రజల యొక్క అవసరాలని కూడా దృష్టిలో ఉంచుకొని నిత్యావసర వస్తువులేంటి ఏదైనా సరే జాగ్రత్తగా వాళ్ళ మసులుకోగలిగా జీవితాన్ని ప్రసాదించాలని మేము అనుకుంటున్నాం. అలాగే ప్రజలందరిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 56 సంవత్సరాలు పాలించిన సందర్భంలో ఆవిడ ఎన్నో ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించారు. అటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కువగా సమస్యలు తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రజాహిత కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలనుకుంటాం. 30 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం. అయినా సరే ఇంకా మేము చేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ బలోపేతానికి మా సహాయశక్తుల కృషి చేస్తూ నేను ఉమ్మడి డిస్ట్రిక్ట్ చైర్మన్గా రాజమండ్రి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్నాల శ్రీనివాస్, ఉమ్మడి డిస్ట్రిక్ట్ చైర్మన్, రాజమండ్రి. అలాగే ఇందిరాగాంధీ గారు ఆదర్శంగా తీసుకుని ఏ ప్రభుత్వం అయినా సరే వారి యొక్క ఏ విధంగా నడుచుకుందో అటువంటి ప్రజాహిత కార్యక్రమాలను వాళ్ళు కూడా నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా ఎవరు అనుసారంగా వాళ్ళు నడుస్తున్నారు. కానీ ప్రజల్లోకి పేదలందరూ కూడా సమైక్యంగా నడుచుకుని వాళ్ళు హ్యాపీగా జీవించాలంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు
ప్రతిదీ కూడా తక్కువగా దొరికేటట్టు చూడాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వస్తే ఇందిరాగాంధీ గారు ఏమైతే ప్రవేశపెట్టారో అటువంటి కార్యక్రమాలు అటువంటి అన్నీ కూడా మళ్ళా జరుగుతాయి. ఆ విధంగానే ఇక్కడ స్టేట్లో కూడా శర్మారెడ్డి గారు ముఖ్యమంత్రిగా నిలబడితే ఆవిడ కూడా ఇందిరాగాంధీకి ఆదర్శంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాం. ఆ విధంగానే ఇక్కడ జిల్లాలో కూడా అన్ని విధాల అన్ని రకాలుగా మేము ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పట్టించుకుని తగు ద్వారా మేము పరిష్కరిస్తామని కోరుకుంటున్నాం. రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా అధిష్టానం తనకు ఎంపిక చేస్తే పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నా అని కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లుగా తాను సేవలు అందిస్తున్నా అన్నారు. ప్రజాహిత సంఘాలు అనుబంధ సంఘాలతో తనకు అనుబంధం ఉందని పేర్కొన్నారు. తన సేవా ట్రస్ట్ ద్వారా వృద్ధులకు వికలాంగులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇటీవలే రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్ష పదవి ఖాళీగా ఉందని, ఈ పదవి కోసం అనేక మంది పోటీ పడుతున్నారని, ఆ రేసులో తాను కూడా ఉన్నా అని వివరించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరారెడ్డి కాంగ్రెస్ పార్టీకి తాను అందిస్తున్న సేవల గురించి నగర అధ్యక్ష పదవిస్తే చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, అలాగే రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా షర్మిలారెడ్డిని చూడాలనుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే కృషి చేస్తామని పేర్కొన్నారు. నా పేరు పట్నాల శ్రీనివాస్, జిల్లా హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నందు. అధిష్టానం ఇప్పుడు అందరికీ కూడా కొత్తగా పదవులు ఇస్తుంది. ఆ విధంగానే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇతోధికంగా పనిచేయడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం. కాబట్టి బాలేపల్లి మురళీ గారు నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా రిజైన్ చేయడం వల్ల ఆ రేసులో చాలామంది ముందుకు వస్తున్నారు. దాని భాగంగా నన్ను కూడా మార్టిన్ లూథర్ కూడా అడిగారు. తప్పకుండా చేస్తానన్నాను. నా సాయశక్తుల పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఇతోధికంగా సేవ చేయాలనుకుంటున్నాను. కాబట్టి అధిష్టానం నిర్ణయం ప్రకారం వారు ఎవరికిచ్చినా మాకు అభ్యంతరం లేదు. కాబట్టి మేము కూడా ఈ రేసులో ఉన్నామని తెలియపరుచుకుంటున్నాను. రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, 100 పడకల ఆసుపత్రికి తగ్గట్టుగా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సీతంపేట ఈఎస్ఐ ఆసుపత్రి సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని, అవినీతిని అరికట్టాలని, డాక్టర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, కార్మికులు ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. అంతకుముందు కార్మికులు రామాలయం నుండి ప్రదర్శనకు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చప్పా రమణ, పేపర్ మిల్క్ వర్కర్లు యూనియన్ నాయకులు భద్రారావు, రామకృష్ణ, మున్సిపల్ వర్కర్లు యూనియన్ అధ్యక్షులు రమణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 22,000 సభ్యత్వం కలిగినటువంటి రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవకతవకల్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఏఐటీసీ, భారత కమ్యూనిస్టు పార్టీ, రాజమండ్రి నగర కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇక్కడ 100 పడకల ఆసుపత్రి పేరుకి నిర్మాణం అవుతా ఉంది. ఈ 100 పడకల హాస్పిటల్కి కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. చాలా మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు, వైద్య మెటీరియల్ కూడా మరి వస్తూ ఉంది. వచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవటం వల్ల దీంట్లో సభ్యులుగా ఉన్నటువంటి కార్మిక వర్గం తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి కావాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్మికుల్ని ఆదుకోవాలనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఇక్కడ మరి ఈఎస్ఐ సదుపాయం కలిగినటువంటి జట్ల లేబర్ యూనియన్ వాళ్ళ సభ్యత్వం
మేనేజ్మెంట్ సభ్యత్వం, కార్మికుల సభ్యత్వం రెండు కూడా వాళ్లే కడతా ఉన్నారు. వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇక్కడ రాజమండ్రికి ఇక్కడికి వాళ్ళ కార్డు తీసుకొని వస్తే ఈ కార్డుని ఇక్కడ సద్వినియోగం చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్కి రెఫరెన్స్ రాయటమో, కాకినాడ హాస్పిటల్కి రెఫరెన్స్ రాయటమో, ఇక్కడ ఉన్నటువంటి దాని కాకుండా అదనంగా వాళ్ళు సభ్యత్వం కడుతున్నది వాళ్ళకు వైద్య ఆరోగ్యం కలగటానికి ఉచితంగా. కానీ వచ్చిన ప్రతి కార్డును కూడా ఈ విధంగా పంపడం వల్ల కార్మికుల పైన అదనపు భారం పడతా ఉంది. అంతేకాకుండా నాణ్యమైనటువంటి వైద్యం అందించట్లేదు. ప్రతిదాన్ని కూడా పరీక్షల కోసం ఇతర ప్రాంతాల్లో పరీక్షలు చేసుకుని డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపున ఇక్కడ మెరుగైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి వైద్య పరికరాలన్నీ కూడా ఉన్నాయి. బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉంది. వీటన్నిటిని కోఆర్డినేట్ చేసేటటువంటి అటు మెటీరియల్ ను ఉపయోగపెట్టేటటువంటి ఇటు కార్మికులకు ఉపయోగపడేటటువంటి సిబ్బంది లేకపోవటం వల్ల, డాక్టర్లు లేకపోవటం వల్ల, మరి ప్రొఫెసర్లు లేకపోవటం వల్ల, సరైనటువంటి కోఆర్డినేటర్ లేకపోవటం వల్ల ఈ నష్టం జరుగుతూ ఉంది. అందుకని ఈరోజు ఈ 100 హాస్పిటల్లో కనీసం వాళ్ళ లెక్కల ప్రకారమే 250 మంది అన్ని నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లు ఉండాలి, దానికి తగిన సిబ్బంది ఉండాలి. అక్కడ ఉన్నటువంటి మరి డాక్టర్లందరూ కూడా ఉండాలి, డిఫరెంట్ ఫ్యాకల్టీస్ సంబంధించినటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా ఏవి పూర్తి చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి మందులు కూడా సకాలంలో ఇవ్వక అన్ని కూడా ఎక్స్పైరింగ్ ఒక 10 రోజులకో 20 రోజులకో టెక్నికల్ గా డేట్లు ఉంటాయి తప్ప ఆ మందులు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోతా ఉన్నాయి. అవి నాణ్యమైనటువంటి కంపెనీలే కూడా కాదు, ఎక్కడెక్కడో మరి తక్కువ ధరలు ఉన్నటువంటి ఎక్కువ పర్సంటేజ్ డాక్టర్లకు ఎవరైతే ఇస్తున్నారో. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సంతృప్తికర వైద్య సేవలు అందించే వారు సంతోషంగా ఇంటికి వెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రి ఆసుపత్రి చాలా పెద్దది, రోజుకు 1000 మంది ఓపీ సేవలు పొందుతున్నారు. వైద్యానికి అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కానీ గత 5 ఏళ్లుగా సిబ్బందితో పేరుకుపోయిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ కొన్ని కేసులను కాకినాడకు రిఫర్ చేస్తున్నారని స్పీకర్ దృష్టికి, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 15 రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షించి ఆసుపత్రి పనితీరు పెరుగుపరిచేందుకే కృషి చేస్తున్నారన్నారు. మంత్రి సత్యకుమార్ కూడా ఒకసారి సమీక్షించారని తెలిపారు. నిధుల కొరత ఉంది, వైద్యుల కొరత వేధిస్తుంది. ఈ పరిస్థితి సరిదిద్దాలని, దీనికి ముందు సిబ్బంది నిర్లక్ష్యం వేడాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించినా సిబ్బంది తీరు మారితేనే ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తి వైద్య సేవలు అంది సంతృప్తికరంగా బయట వెళ్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ దిశగా మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదిరెడ్డి వాసు గారు స్వతహాగా బడ్జెట్లో మనం కేటాయించే నిధులు బట్టి ప్రజల్లో సంతృప్తి ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష. కానీ నిధులతో పాటు హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువ కలిగిన శాఖ ఆరోగ్య శాఖ. ఏ రోగైనా సరే డాక్టర్లు కలిసేలోపు, ట్రీట్మెంట్ చేసేలోపు అక్కడ ఉన్న సిబ్బంది యొక్క ప్రవర్తన బట్టే నాకు బాగానే ఉంది, బాగుంటుందన్న భావన రాగలుగుతుంది అధ్యక్ష. కానీ నాకు అర్థమవుతా ఉంది ఏంటంటే రాజమహేంద్రవరం చాలా ప్రాముఖ్యత కలిగినది, హాస్పిటల్ చాలా పెద్దది, రోజు ఒక 1000 మంది ఓపీ చేసే హాస్పిటల్. సిబ్బంది గత 5 సంవత్సరాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు, పట్టించుకునే పరిస్థితులు లేవు. వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది అధ్యక్ష. దీనికోసమని ఎవ్రీ 15 days హాస్పిటల్కి వెళ్ళి వెరిఫై చేస్తూ ఉంటే, వాస్తవాలు చూస్తూ ఉంటే మనకే చాలా బాధగా ఉంది. గౌరవ మంత్రి గారు ఇప్పటికే ఒకసారి సమీక్ష చేశారు. సమీక్ష చేయడం వల్ల గత 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని 5 నెలల్లో చాలా మట్టుకు సరి చేయగలిగాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని మేజర్ డిపార్ట్మెంట్స్లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేని పరిస్థితి, ఫుల్లీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. రాజమహేంద్రవరంలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బట్ స్టిల్ ఇంకా కాకినాడకి రెఫర్ చేస్తారు అధ్యక్ష. ఒక్క నిమిషం, ఏమంటే కొంచెం మీరు డిసిప్లిన్ పాటించాలి. ఒక గుంపుగా జరిపారు, అక్కడ గుంపులు వద్దు. కంటిన్యూ. ఎక్విప్మెంట్స్ అంతా ఉంటాయి, అయినా కూడా కాకినాడకి రెఫర్ చేసే పరిస్థితులు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం, 5 సంవత్సరాల అధికార యంత్రాంగం నిర్లక్ష్యం.
మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏమిటంటే ఇంతలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్లో మనం ఇంకా కేసెస్ కాకినాడ లాంటి సెంటర్స్కి రిఫర్ చేస్తున్నామంటే ఒకటి డాక్టర్స్ కొరత, రెండు అక్కడ ఉన్న వ్యవస్థ నిర్లక్ష్యం. దానిపైన సమీక్షించి రాబోయే రోజులు ఈ పరిస్థితి ఉండకుండా చూడాలన్నది మీ ద్వారా ఆయన కోరుతా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఇంకా చాలా ఫండ్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంది రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆ ఫండ్స్ అలొకేషన్ కూడా చేసి ఏ రోగి కూడా వచ్చిన వారు వైద్యం అందలేదన్న బాధ రాకుండా ఉండేందుకు ఒకటి, వచ్చిన వారు సంపూర్ణంగా ఆనందంగా బయటికి వెళ్లే విధంగా కూడా చూడాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. యార్లగడ్డ వెంకట్రావు గారు. అధ్యక్ష రాజమహేంద్రవరం పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, రానున్నది వైఎస్ఆర్సీపీ జగనన్న కార్యకర్తల ప్రభుత్వమని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మాజీ హోంమంత్రి గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తానేటి వనిత అధ్యక్షతన సోమవారం ఎర్నగూడెంలోని ఆర్ఆర్ కళ్యాణ మండపంలో గోపాలపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ హాజరయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో ఈ సమావేశానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. కార్యకర్తల శక్తి మన యుక్తి అని, మన నేత జగనన్నే మనకు కొన్నంత బలం, అదే ధైర్యంతో ముందుకు వెళ్దామన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తామంతా కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని, వైద్యపరంగా తాము ఎల్లప్పుడూ ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటామని చెప్పారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు హామీలు ఏవైతే అమలు చేయట్లేదో వాటికైతే పోస్టులు పెట్టండి, ధైర్యంగా పెట్టండి. సో ఆయన ఇచ్చిన అబద్ధపు హామీల వల్లే మనం ఓడిపోయాం తప్ప మనం ఏ అబద్ధ నిర్ణయం చేసి ఓడిపోవాలి. మనకి 40% ఓటింగ్ ఫ్రీ, అంటే మనకి అన్ని కులాల వారు, మతాల వారు కూడా ఓటేస్తారు. మనకి వాళ్ళే లేదు, వీళ్ళే లేదని ఎప్పుడు అనుకోవచ్చు. సో మనం ధైర్యంగా ఉన్నాం. ఎలక్షన్ ఏ టైంలో రావచ్చు. కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం లేదు, మైనారిటీ గవర్నమెంట్ పరంగా కానీ, లీగల్ పరంగా కానీ మీకు ఏ సమస్యలు కూడా మా దగ్గరికి రావచ్చు. అదేవిధంగా మన పార్టీలో కూడా సంస్థాగత లోపాలు ఉన్నాయి. వేడు గారి అన్ని విపులంగా చెప్పారు. రానున్న రోజుల్లో వచ్చే ప్రభుత్వం అంతే. ఈసారి ప్రభుత్వం మాత్రం కార్యకర్తల చేతుల మీదుగా మాత్రం జరుగుతుందని చెప్పి ఎందుకంటే ఎలక్షన్ ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అన్న మేనిఫెస్టో బాగాలేదు, రైతు రుణమాఫీ పెట్టు, ఆయన పెన్షన్ పెట్టు అంటే ఫస్ట్ తారీఖు వస్తుంటే దేవుడు కనిపిస్తున్నట్టు మాకు ఇవ్వలేకపోతున్నాం. అబద్ధం హామీలు ఇవ్వకూడదు, మనం చంద్రబాబు నాయుడు చేయకూడదు. కేవలం మనం కూడా అబద్ధం అంటే గెలిచేవాడు. ఆయన అబద్ధం ఈయన మీరు అదే గమనించండి. నిజం ఎప్పటికైనా నిలకడగా గెలుస్తుంది, అందులో డౌట్ లేదు. మనం ఎప్పుడు గెలుస్తాం. మీ అందరికీ కూడా ఎల్లవేళలా ఎప్పుడు ఏ కావాల్సిన మా దగ్గర రావద్దని చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ సర్వే జనాసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బొమ్మూరు జడ్పీ హై స్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ పారిశుద్ధ్య కార్మికులు సన్మానం కలెక్టర్ పి ప్రశాంతి. రానున్నది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ప్రభుత్వం. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.